తెలంగాణ క్యాబినెట్ సినిమాటోగ్రఫీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సెల్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, టాలీవుడ్ నటి దివివాద్య, ప్రజ్ఞా నయన్లతో పాటు ఎస్ఆర్హెచ్ మేనేజింగ్ డైరెక్టర్లు రమేష్, ఉపేందర్లతో కలిసి ఎస్ఆర్హెచ్ సెలూన్ను ప్రారంభించారు. లగ్జరీ బ్యూటీ అండ్ గ్రూమింగ్ గ్లో కొత్త అధ్యాయాన్ని తెలుపుతూ చలనచిత్రం, వ్యాపార సంఘాల నుండి గౌరవనీయమైన అతిథుల కలయికతో గుర్తించబడింది. ఎస్ఆర్హెచ్ ఫ్యామిలీ సెలూన్ అనేది ఒక ప్రీమియం యూనిసెక్స్ సెలూన్. ఇది హెయిర్ కేర్, స్కిన్ కేర్, మేకప్, గ్రూమింగ్ గ్లో ప్రపంచ స్థాయి సేవలను అందిస్తుంది. ఆధునిక, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడిన ఈ ఫ్యామిలీ సెలూన్ తన ఖాతాదారులకు అందం, అనుభవాలను పునర్నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఎస్ఆర్హెచ్ ఫ్యామిలీ సెలూన్ కేవలం వ్యాపారమే కాదు, ఇది స్థానిక ఉపాధిని సృష్టిస్తుంది, ప్రపంచ స్థాయి సేవా ప్రమాణాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. బ్యూటీ పార్లర్ కానివ్వండి, మెన్స్కి సంబంధించి ఇది 10వ బ్రాంచు. మా నల్గొండ నగరికల్ మా సొంత కాన్స్టిట్యున్సీ వాస్తవ్యుడు. కష్టపడి ఈరోజు నాయక బ్రాహ్మణ వృత్తిలో ఉండి అతి తక్కువ సమయంలో కష్టపడితే ఏదైనా సాధించడం నిరూపించిన యువకుడు. ఈరోజు మరి రమేష్ చూస్తుండగానే కళ్ళ ముందనే కష్టపడి ఈ స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి యువకులు పెట్టే ఈ కార్యక్రమం, ఈ సెలూన్లు కానీ దానికి నా మద్దతే కాదు, స్థానిక సీనియర్ నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యే అయిన గాంధీ గారి మద్దతుతో పాటు మేము అందరం ఉంటాం. దీన్ని కార్పొరేట్ సంస్థలు కాకుండా ఇలాంటి వారిని ప్రోత్సహించే విధంగా మా ప్రభుత్వం కూడా ముందుంటుంది, ప్రజలు కూడా ముందుండాలి. మీరు ఆనెస్ట్గా పనిచేస్తే, కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి రమేషే ఉదాహరణ, నేను కూడా ఉదాహరణ. ఎందుకంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు ఏమవుతామని చెప్తే ఒకరు ఇంజనీర్ అయితే, ఒకరు అమెరికా పోతా, నువ్వేమవుతావంటే నీకు మినిస్టర్ అవుతా, ఎమ్మెల్యే అవుతా, ఎంపీ అవుతా అంటే అన్నీ అయినా నేను ఈ స్పీచ్లో చెప్పినా. అంటే అప్పటికెళ్ళి ఆలోచన ఉన్నది నాకు. ఇవాళ ఎస్ఆర్హెచ్ సలూన్, ఫ్యామిలీ సలూన్ కొండాపూర్కి వచ్చాను. అండ్ ఈ సలూన్ రెగ్యులర్గా నేను వచ్చే సలూన్, నేను మా ఫ్యామిలీ అందరు వస్తూ ఉంటాము ఈ సలూన్కి. దే ప్రొవైడ్ బ్రిలియంట్ సర్వీస్, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ లేని బ్యూటీ సర్వీస్ అంటూ లేదు. ఇట్ ఈస్ సో నైస్. హాస్పిటాలిటీ కానీ, ఇక్కడ ఉన్న టీం కానీ చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు. నా పేరు రమేష్ అండి, ఎస్ఆర్హెచ్ సెలూన్ ఓనర్. మా తమ్ముడు ఇద్దరం, ఉపేందరు. ఇది ఫస్ట్ మేము 2018లో స్టార్ట్ చేసాము, 18లో. ఇప్పుడు ఇది 10th బ్రాంచ్. ఫస్ట్ ఏది అంటే ఇన్ని బ్రాంచీలు పెడదాము అట్లా అని ఏం స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ఒకటి ఉంటుంది సరిపోద్దని కూడా నడిచేదాన్ని బట్టి మా స్టాఫ్ సపోర్టు, మా మేనేజర్స్, తమ్ముడు అంత సపోర్ట్ తోటి ఇక్కడ 10 బ్రాంచెస్ పెట్టాము. To support SRH Saloon. So this is the 10th branch opening, and you know I just checked the interiors and everything. It's quite beautiful. I went to there before also saloon, and this one I really liked it. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో చెరువుల కబ్జాలపై ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. అమర్పేట్ బతుకమ్మ కుంటలో ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికై, నాలా చెరువుల కబ్జాకై ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. అంబర్పేటలోని బతుకమ్మ కుంట చెరువుపై మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు వినతి పత్రాన్ని సమర్పించడంతో ప్రభుత్వ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో సంప్రదించి ప్రభుత్వ భూమిని గుర్తించామన్నారు. అతి తక్కువ సమయం 4 నెలల్లో బతుకమ్మ కుంటను అభివృద్ధి చేశామని కొనియాడారు. కలెక్టర్ హరిచంద్ర మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాక్రాంతులపై దృష్టి సాధించడంపై అభినందించారు. అతి తక్కువ సమయంలో హైడ్రా పేరుతో డెవలప్మెంట్ చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి తన విన్నపాన్ని వినిపించుకొని శ్రీకారం చుట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. చిన్నప్పుడు తాను కూడా బతుకమ్మ కుంటలో స్నానం ఆచరించాలని గుర్తు చేశారు. బతుకమ్మ కుంట
చెరువు దగ్గర హైడ్రా యొక్క ప్రథమ వార్షికోత్సవం. ఇది పోయిన సంవత్సరం జూలై 19th రోజు హైడ్రా అనే సంస్థని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సర కాలంలో హైడ్రా ఎన్నో అంటే ఎక్స్పీరియన్సెస్, గుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కొన్ని అక్కడక్కడ బెటర్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. బట్ బై అండ్ లార్జ్ చూస్తే కనుక మీరు చూస్తే ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అడ్రస్ చేయడానికి కావాల్సినటువంటి ఒక స్ట్రాటజికల్ ప్లానింగ్ తోటి మేము ముందుకు వస్తూ ఈ బతుకమ్మ కుంట అనే దీన్ని కూడా ఇప్పుడు మొత్తం కోఆర్డినేట్ చేయడానికి మా చర్యలు ఫిబ్రవరి నుంచి మొదలెట్టడం జరిగింది. సో దీంట్లో సుదీర్ఘమైన లీగల్ బ్యాటిల్ కూడా ఫైట్ చేయడం జరిగింది. మా అక్కలు, మా పెద్దమ్మలు, మా చెల్లెండ్లు కూడా ఆడింది బతుకమ్మ కుంట. కానీ కొందరు భూ కబ్జాదారులు ఇది మాదే భూమి అని, ఏది మొహమ్మద్ ఆజం దగ్గర ఇది చెరువు అనే ఉండే, బతుకమ్మ కుంట అనే చెరువు ఉండే, ఆ చెరువును కూడా కాగితాలు రాసుకొని దాని మీద లేఅవుట్ చేసి అందరికీ అమ్మడం మొదలుపెట్టి దీన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేశారు. నాకు కూడా చాలా ఆఫర్స్ వచ్చినా నేను ఎక్కడ లొంగలే. ఎందుకంటే మా అక్కలు పైసలంటే ప్రింట్ అవుతాయి కానీ భూమి ఎడకెళ్ళి ప్రింట్ అవుతుంది. ఇలాంటి భూమిని రక్షించాలని గత 40 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నా. ఫైనల్ గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడా అనే ఒక కొత్త డిపార్ట్మెంట్ ఏర్పరిచి దానికి రంగనాథ్ గారిని కమిషనర్ గా పెట్టారు. స్టార్టింగ్ లో ఆయన ఏదైతే మూసీ దగ్గర ఇండ్లు కూలగొడుతుంది, కూలగొట్టే హైడా ఇది ఒక దావుద్ ఇబ్రాహిం లాగా పనిచేస్తున్నాడు అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆయన ఉద్దేశం అది కాదు. గత పాలకవర్గంలో ఉన్న సర్పంచ్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు సౌదాని భూపన్న యాదవ్ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సర్పంచ్ల మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాలలో సర్పంచులు అభివృద్ధి పనుల కోసం తెచ్చిన డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యలకు గురవుతున్నారని వాపోయారు. దాదాపు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు సర్పంచ్లపై కక్ష సాధింపు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధి చేశాం, వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలకు మాజీ సర్పంచులు పాల్పడుతున్నారన్నారు. అతి ఎక్కువగా భారం మోయలేని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు పెడతామంటున్నారు. ఈ ఎన్నికలు పెట్టే ముందు మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ఆత్మహత్యలకే మాకు శరణం అనే పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం మీద మా మీద ఎలాంటి కక్ష సాధింపు లేకుండా మా పెండింగ్ బిల్లులు ఇచ్చి ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అనిపించుకోవాలి. సీతక్క పంచాయరాజ్ మినిస్టర్ కూడా మా పెండింగ్ బిల్లుల మీద ఆలోచించి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మాది రేపు మాపు పరిష్కారం చేసి స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మేము క్లియర్గా చెప్తున్నాం, మీ ప్రభుత్వం మీద ఎలాంటి మా కక్ష సాధింపు లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి వివిధ పార్టీలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళకు కూడా మేము సర్పంచుల సమస్యల పైన 73, 74 రాజ్యాంగంలో చేర్చబడిన 243 ఆర్టికల్ 29 అంశాలు దాఖలు పరిచారని చెప్పి ఉద్యమాలు చేపట్టి గతంలో ప్రభుత్వాలు చెక్ పవర్ ఇవ్వడం కానీ, అదేవిధంగా నిధులు విధులు ఇవ్వడం కానీ, తర్వాత ఈ గౌరవం కానీ సర్పంచ్ పోరాటం ద్వారానే సాధించామని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 12,769 సర్పంచులలో గత ప్రభుత్వాలలో 2018 యాక్ట్ తీసుకొచ్చి ఓల్డ్ అల్వాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అనుటెక్స్ షాపింగ్ మాల్ను ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్లో ఉన్న వివిధ రకాల పట్టు చీరలు, వస్త్రాలను తిలకించారు. అల్వాల్ ప్రాంత వాసులకు, చుట్టుపక్కల వారికి నాణ్యమైన చీరలు, దుస్తులు సరసమైన ధరలకే అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న విడుదల కానున్న హరిహర వీరమల్లులో పంచమి అనే పాత్రను పోషించినట్లు ఆమె తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాను ప్రతి ఒక్కరూ వీక్షించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు షాపింగ్ మాల్ యజమానులకు
అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. ప్రారంభించుకున్నాం. పెద్దలు గౌరవనీయులు రామకృష్ణారావు గారు 40 years బ్యాక్ ఫస్ట్ బ్రాంచ్ మల్కాజ్గిరిలో ప్రారంభించారు. మరి అదేవిధంగా ఈరోజు 7th బ్రాంచ్, సెకండ్ ఎల్బీ నగర్, అదేవిధంగా సైనిక్ పూరి, డిఫరెంట్ ప్లేసెస్ లో స్టార్ట్ చేశారు. మరి దీంతో ఆగదు. శ్రీనివాస్ గారు, వారి సుపుత్రుడు నాగేశ్వరరావు గారు, రాజశేఖర్ గారు, వీళ్ళందరూ కలిసి వారి సుపుత్రుడు రామకృష్ణ, తాత పేరు పెట్టుకున్నారా, కిరణ్, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఫుల్ టైం స్పెండ్ చేస్తారు. కానీ రీజనబుల్ ప్రైస్ లో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఈ షాప్ కి వస్తే మళ్లీ మళ్లీ వస్తారని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ విషయం చాలా మంచిగా ఉంది. హరిహర 24 July, సో ప్లీజ్ అందరూ సినిమా చూడండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. So happy to be here, so happy to be at Architects. ఇక్కడ చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి, so do come here and shop. Yeah, thank you. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావుకి నర్సాపూర్ వద్ద స్వాగతం పలికారు మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షులు మరియు ఇతర బీజేపీ నేతలు. హైదరాబాద్ సెక్యూరిటీ అండ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మాజీ చైర్మన్ శివకుమార్ ఎర్రమంజిల్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒప్పందం ప్రకారమే తమ స్థలంలో నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టిందని, అందరికీ న్యాయబద్ధంగా షేర్స్ ఇచ్చామని చెప్పారు. తమ సంస్థపై బురద జల్లేందుకు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఆరోపణలు చేస్తున్నవారు గతంలో న్యాయస్థానాలను ఆశ్రయించగా తమకు అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయని అన్నారు. ఐటీ, ఈడీ, ఏసీబీతో పాటు ఎన్సీఎల్టీ వంటి విచారణ సంస్థలకు ఫిర్యాదులు చేయగా ఆయా సంస్థలు కోరిన ప్రతి పత్రాన్ని అందజేసినట్లు చెప్పారు. అన్ని ఫాల్స్ అలిగేషన్స్, టోటల్లీ ఫాల్స్ అలిగేషన్స్. వాళ్ళు మా దగ్గర 90%, 30% ఉన్నారు, 40% ఉన్నారు అనేది తప్పు. వాళ్ళు మొత్తం కలిసి 8 మెంబర్లు కూడా లేరు. దాంట్లో ఒక 4% షేర్స్ మాత్రమే ఉన్నోళ్ళు వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు. వాళ్ళు బ్లాక్ మెయిలర్స్. వాళ్ళు ఎందు గురించి అంటే ర్యామ్సన్ గురించి చేస్తున్నారు. డబ్బులు కావాలి, బిల్డర్ని గొడవ చేస్తే దీంతో మా ప్రాపర్టీ డివాల్యుయేషన్ అవుతుంది, మేము డీఫీఎం అవుతున్నాము. దానికి తగ్గట్టు మేము 101% ఆల్రెడీ కేసెస్ ఎన్క్లాట్లో ఉన్నాయి. నేను దాని గురించి మాట్లాడద్దు, ఇప్పుడు సబ్జుడిషియస్ ఉన్నాయి అండ్ ఎంక్వైరీస్ ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో దాన్ని కూడా రిప్లై ఇచ్చినాము. అన్నిటికీ ప్రతి దానికి రిప్లై ఇచ్చినాము. ఇప్పుడు వాళ్ళ మీద మేము లీగల్ యాక్షన్ అండ్ క్రిమినల్ యాక్షన్స్ వీఆర్ లైక్లీ టు టేక్ ఆన్ దేమ్. నా స్టేట్మెంట్ ఓన్లీ వన్ స్టేట్మెంట్. నిన్న కూడా నేను చెప్పాను, మేబీ ఇట్ వాజ్ ఆఫ్లైన్. ఏంటంటే విత్ రిగార్డ్ టు ఎంట్రీ అండ్ ఎగ్జిట్, ఇక్కడ ఎవరు వచ్చినా ఈ సైట్లోకి, ఈ ప్రాజెక్ట్లోకి ఎవరు వచ్చినా కూడా సెక్యూరిటీ గైడ్ లైన్స్ ఉన్నాయి, రాజ్భవన్ గైడ్ లైన్స్ ఉన్నాయి. వితౌట్ ప్రాపర్ ఆథరైజేషన్ ఎవరు కూడా లోపలికి రావడానికి లేదు. ఈవెన్ శివకుమార్ గారు వచ్చినా కూడా తను ఒక గేట్ పాస్తోనే వస్తారు. యూ విల్ ఆల్సో షో యూ ఎవరైనా అదర్ దాన్ అవర్ కంపెనీ పర్సన్, ఈవెన్ ఎవరైతే ఉన్నా కూడా ఇక్కడ టెనెంట్స్ ఉన్నా కూడా వితౌట్ వ్యాలిడ్ పాసెస్ దే కెనాట్ ఎంటర్. వాళ్ళు వచ్చిన పద్ధతి చూస్తే మీకు దే హ్యావ్ జస్ట్ బాస్డ్ బిఫోర్ ద గేట్. అది యాక్సెప్ట్. సెక్యూరిటీ పర్సన్ సెక్యూరిటీ జాబ్ చేస్తాడండి.
వాళ్ళకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఇస్తాము, వాళ్ళు దే విల్ ఫాలో దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళకి ఎగనెస్ట్గా మిస్బిహేవ్ చేస్తే దర్ ఇస్ నో మీనింగ్, అవునా కదా? వాళ్ళకు అడిగింది ఒకటే, మీకు గేట్ పాస్ ఏదైనా ఉంటే మీరు లోపలికి. కూకట్పల్లిలో పుట్టింటికి కాన్పుకు వెళ్లి వచ్చేసరికి ఇల్లు అమ్మేశాడు భర్త శ్రవణ్. కూకట్పల్లి శాంతినగర్లో నివాసం ఉంటున్న నిఖిత శ్రవణ్ దంపతులు డెలివరీ కోసం వెళ్లి 11 నెలలుగా తల్లిగారి ఇంటి వద్ద ఉంటున్న నిఖిత ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ప్రతి నెల ఇంటి ఈఎంఐ కోసం భర్తకి డబ్బులు పంపుతున్నా అని తెలిపింది. తరచూ గొడవలు పడుతూ ఇంటికి రాకుండా ఉంటున్న భర్త శ్రవణ్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వస్తే మాకు ఇల్లు అమ్మేశారు అని చెబుతున్నారని తెలిపారు. ఇంట్లో ఉన్న వ్యక్తులు భర్తకి ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు నిఖిత. మా అత్తయ్య ఇప్పుడు నన్ను కొట్టడంలో మా అత్త మా ఆయన ఇద్దరు కలిసి నన్ను ఇబ్బంది పెట్టారండి. వాళ్ళకి మీరు ఫోన్ చేయడం కానీ వాళ్ళు సంప్రదించడం జరగలేదు పెద్ద మనుషుల ద్వారా? లేదండి, పెద్ద మనుషులే వచ్చి మాట్లాడారు. వీళ్ళు ఇక ఇష్యూ చేసిన తర్వాతకి నేను ఇక్కడికి వచ్చానండి. ఇంకా తీసుకెళ్ళట్లేదు అనేసి నేను అంతటే నేను వచ్చేసానండి. ఇప్పుడు ఇల్లు అమ్మేసిన విషయం మీ అత్త మామూలుగా తెలుసా? తెలుసండి, మా అత్తయ్యకి తెలుసు. మా మామయ్య లేరు, అత్తయ్య. తెలిసే జరిగింది, ఆవిడకి తెలిసే జరిగింది. ఇప్పుడు ఫైనల్గా మీకు ఏం కావాలి? నాకు న్యాయం కావాలండి. మా పేరెంట్స్, మా నాన్న 5 ఎకరాల భూమి అమ్మి కట్నం ఇస్తే ఆ ఇల్లు కొన్నామండి. ఇప్పుడు నా ఇల్లు లేదు, నేను ఎక్కడ ఉండాలి? మొత్తం అంత కట్నం అంతా కలిపి 2020లో నా బిడ్డ వివాహం చేయడం జరిగింది. వివాహ సమయంలో ఒప్పుకున్న 36 లక్షల రూపాయల కట్నం, 2 లక్షల ఆడబిడ్డ కట్నం కాక మొత్తం కలిసి 47 లక్షల రూపాయలు అప్పచెప్పాను. అప్పచెప్పిన కాంచి దాదాపు తీరక నా అల్లుడు నా బిడ్డను రోజుకు హింసిస్తూ 2022లో ఇల్లు కొంటామంటే డబ్బులు పంపించాము. 5 ఎకరాల ఆస్తి అమ్మి పంపిస్తే అటు డబ్బులు తీసుకొచ్చి ఖరీదు చేసిండు. ఖరీదు చేసిన తర్వాత పాప గర్భవతి కావడం జరిగింది. బెడ్ రెస్ట్ కోసం ఇంటికి వస్తే ఒకసారి హాస్పిటల్ చెకప్ కానీ తీసుకుపోయి కారులోనే కొట్టి పంపించాడు. పంపించిన తర్వాత డాక్టర్ను బెడ్ రెస్ట్ అని చెప్తే ఇంటికాడే ఉంచుకున్నాము. ఉంచుకున్న తర్వాత పాప డెలివరీ అయినాక వచ్చి చూసి పాప ఇప్పుడు 11 నెలలు, 9 నెలలకు వచ్చిండు మళ్ళీ. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లపై మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత ఫైర్ అయ్యారు. ఉదయం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదానికి గురైన యువకుల కుటుంబాలను పరామర్శించడానికి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు కవిత. 10 గంటల 30 నిమిషాలు అవుతున్నా పోస్ట్మార్టం చేయడానికి డాక్టర్లు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మహబూబాద్ నియోజకవర్గం మా గూడూరు మండలము, అక్కడ దస్తుతన్న సంబంధించిన మాజీ వార్డు మెంబర్ జనార్దన్, చందు అని ఇద్దరు కూడా, అంటే అక్కడ దాదాపులో నలుగురు చనిపోయినట్టు స్పాట్లో తెలిసింది. కానీ దాంట్లో 2 మహబూబాద్ ప్రాంతానికి సంబంధించిన మా కార్యకర్తలు వాళ్ళు ఈ హుటాహుట సంబంధించిన బాడీస్ని కూడా ఇక్కడ ఇబ్రహీంపట్నం సంబంధించిన కేసు సెంటర్ కూడా తరలించారు. కానీ ఇక్కడ నాకు తెలిసిన వెంటనే ఇక్కడ రాగానే చూస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ సిఐవి ఎస్ఐవి అందరూ రెస్పాండ్ అయ్యారు. కానీ ఇక్కడ ఉన్న సంబంధించిన ఇన్ఛార్జ్ డాక్టర్లు కావచ్చు, వాళ్ళ ఇంత కూడా మానవత్వం లేకుండా, అసలు ఇటువంటి పట్టించుకోకుండా ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు కూడా డాక్టర్స్ రాకుండా, ఇప్పుడు ఈవెన్ సిఐ గారితో ఇమ్మీడియట్ స్పాట్గా మాట్లాడేది, సిఐ గారు ఉండి ఆ సూపరింటెండెంట్ రావట్లేడు అని చెప్పి కనీసం ఈ సిఐ గారే స్వయంగా వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటికి పంపిన దారుణ పరిస్థితి. అంటే ఇంత వర్స్ట్ ఉందో చూడండి. ఇమ్మీడియట్ నేను రంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా వారికి ఫోన్ చేసి ఎమ్మటే కూడా వాళ్ళని పోస్ట్మార్టం చేయించి ఎమ్మటే వాళ్ళని ఊళ్ళో, ఎందుకంటే ఇక్కడ దగ్గర 300 కిలోమీటర్లు దూర ప్రాంతాల్లో వెళ్ళాలని చెప్పేసి వారు చెప్పినట్టే వారు కూడా ఎమ్మటే మేము వారికి సంబంధించిన అధికారులు చెప్తున్నాం. కానీ వాస్తవం ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది. ఇంత మానవత్వం లేకుండా ఆయన ఫోన్ చేసి మాట్లాడితే కూడా ఎదురు ఉల్టా మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఒక బాధ్యతాయుతంగా ఉద్యోగంలో ఉండి ఆయన చేయాల్సిన పని నిర్వర్తించకుండా పోలీసు వాళ్ళే రావట్లేదు అంత, అంటే వాళ్ళ మీద పడేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చే మాత్రం అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు వెయిట్ చేసి డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వంలో ఇటువంటి ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి డాక్టర్స్ యాక్షన్ తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడున్న దాదాపు సంబంధించిన గిరిజన లంబాడా సంబంధించిన జనాల మా వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళ బాధను కూడా లెక్క చేయకుండా, ఎటువంటి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయకుండా పట్టించుకోవడం. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో మెహదీపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 16,75,000 మంది విద్యార్థులకు సంబంధించి 8,000 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ఉన్నత విద్యకు విద్యార్థులు దూరం అవుతున్నారని వేముల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని 16,75,000 మంది విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం చిలగాటం ఆడుతుంది. పెండింగ్లో ఫీజుల బకాయిలు చెల్లించకుండా
రాష్ట్ర ప్రభుత్వం కేవలం కాంట్రాక్టర్లకు నిధులు కేటాయిస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన ఉంటాం, విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం గడ్డలెక్కిన తర్వాత కేవలం కాంట్రాక్టర్ల పక్షాన ఉంది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులను గాలి కొదిలేసారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి లేడు రాష్ట్రంలో. ఈరోజు ఉన్నతమైన విద్య చదువుకోవాలనుకుంటే కాలేజ్ యాజమాన్యాలు బకాయిలు రాకపోవడంతో వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. వాళ్ళు జీతాలు చెల్లించాలి, ఏ విధంగా జీతాలు చెల్లించాలని చెప్పి కాలేజ్ యాజమాన్యాలు మొరబెట్టుకుంటా ఉన్నారు. ఒక పక్కన విద్యార్థులకేమో సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం ద్వారా వాళ్ళు ఉన్నతమైన విద్యకు దూరం అవుతూ ఉన్నారు. ఉద్యోగాలు వచ్చినా కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి రాష్ట్రంలో తక్షణమే పెండింగ్ ఉన్న ఫీజుల బకాయిలు 8,000 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఏ విధంగా అయితే తెలంగాణ కోసం మిలియన్ మార్చ్ చేసిరో విద్యార్థి మార్చి చేస్తామని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే పెండింగ్ లో ఫీజుల బకాయిలు చెల్లించాలి. సంక్షేమ హాస్టల్స్ కూడా ఒక్కటి సొంత భవనం లేదు. ఈరోజు సెక్రటరియట్ సొంత భవనం కడతారు, స్కై ఓవర్లు కడతారు, ఫ్లైఓవర్లు కడతారు, ఇంకా కలెక్టరేట్ కడతారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కడతారు. ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ISDS కాన్ఫరెన్స్ 2025లో శ్రీ చైతన్య విద్యార్థులు సత్తా చాటారు. భారతదేశం నుండి 67 మంది విద్యార్థులు పాల్గొనగా 45 మంది విద్యార్థులు శ్రీ చైతన్య వారే కావడం తమకు గర్వకారణంగా ఉందని శ్రీ చైతన్య స్కూల్ అకాడమీ డైరెక్టర్ సీమా తెలిపారు. ఇటీవల జరిగిన కంటెస్ట్లో ప్రపంచవ్యాప్తంగా 60 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకుని వరల్డ్ 1గా నిలిచినట్లు తెలిపారు. ప్రపంచ స్థాయిలో 3 ప్రాజెక్టులకు మొదటి బహుమతి, 4 ప్రాజెక్టులకు రెండవ బహుమతి, 10 ప్రాజెక్టులకు మూడవ బహుమతి అందుకున్నట్లు తెలిపారు. ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో దేశవ్యాప్తంగా 30,000 మంది విద్యార్థులు పాల్గొనగా కీలక సమావేశానికి హాజరయ్యే అవకాశం 67 మందికి లభించిందని చెప్పారు. అందులో 45 మంది విద్యార్థులు తమ సంస్థకు చెందిన వారే కావడం ఎంతో ఉత్సాహాన్ని నింపే అంశమని తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన 22 మంది విద్యార్థులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు అని అన్నారు. ఈ కాన్ఫరెన్స్లో ఆర్టిస్టిక్ మెరిట్ కేటగిరీలో $500 బహుమతి కూడా అందుకున్న ఏకైక సంస్థ శ్రీ చైతన్య అని చెప్పారు. Advanced Olympiads, board exams, sports competitions, whatever it is, it's Sri Chaitanya that's always on top. I say this all the time, and this year is no different. In recently released mains exams, NEET exams, and advanced exams, Sri Chaitanya Techno School students got a lot of number of ranks in top 100. No one institute got so many ranks in top 100 from one single school. So this is an amazing performance. And even Olympiads, we proved ourselves, and even board exams, whether it be CBSE or state board, both AP and Telangana, the top mark belongs to Sri Chaitanya Techno School students. And also the top marks above 590, no matter what category you take, it's Sri Chaitanya students that came on top. I always tell you that Sri Chaitanya is not only about academics. There's a misconception saying that Sri Chaitanya means academics. That is not true. In Sri Chaitanya, we have, in the limited time that we have every single activity or every activity that happens in any normal school, Sri Chaitanya has that as well, apart from its amazing academics, amazing academic curriculum. చిక్కడపల్లిలో ఉన్న కార్మిక శాఖ కార్యాలయంలో గత 15 సంవత్సరాల నుండి కార్మికులు అందరూ కలిసి ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ లేబర్ కమిషనర్ గంగాధర్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతురాజులు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వర్షాలు మంచిగా కురిసి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కమిషనర్ అమ్మవారిని మొక్కుకున్నారు. మొత్తం డిపార్ట్మెంట్ కలిసి అందరు మా పోలీసులు ఉన్నారు. మా కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్, డీసెల్స్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద స్టాఫ్. మేము ఇంతకుముందు మా ఆఫీస్లో గుడి లేకుంటే ఏదో గుడి మా ఆఫీస్లో కలలేదు. మేము గుడి కట్టినప్పటి నుంచి కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి మాకు. ఇప్పుడు గుడి కట్టినప్పటి నుంచి మాకు ప్రాబ్లమ్స్ లేవు. అన్ని ప్రాబ్లమ్స్ ఏం వస్తలేదు. అంతా మంచిగా ఉంది మాకు. కనీసం మేము 15 సంవత్సరం నుంచి మేము చేస్తున్నాం. మేము చేయకముందు అయితే అంత బాగాలేకుండే. మేము చేసినప్పటి నుంచి ఆఫీస్